కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయిన సందర్భంగా అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ చెప్పారు. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం మానేసి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలి అని సూచించారు. డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్తుంది అంటున్న పల్లా శ్రీనివాస్తో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. వేదికగా జరుగుతున్న సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాము చాలా గ్రాండ్గా చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత ఈ ప్రోగ్రాం ఏదైతే చేస్తున్నారు సూపర్ 6 సూపర్ హిట్ చేసిన సందర్భంలో ఈ సభ నిర్వహించబోతున్నారు. మనతో మాట్లాడడానికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరగబోతుంది ఈ సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం ఎలా జరగబోతుంది? ఏదైతే మనం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉమ్మడి పార్టీ నాయకులతో సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం చేయబోతున్నాం. ఇది రేపు జరగబోతుంది. ఇది భారీగా సక్సెస్ కాబోతుంది. భారీగా జనవరి కూడా రాబోతున్నారు. ఇక్కడ పార్టీ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అలాగే ఈ సభ ద్వారా కూడా మేము యావత్ ప్రజానికానికి, ఆంధ్ర ప్రజానికానికి తెలియజేయబోతున్నాం. మేము ఏదైతే హామీలు ఇచ్చాం ఎలక్షన్లో, ఆ హామీలు కేవలం 15 నెలల్లోనే సుమారు 90% హామీలు పూర్తి చేసినటువంటి విషయాన్ని ఈ సభ ద్వారా ఆవిష్కరించబోతున్నాం. అలాగే ఎన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా సంక్షేమానికి తక్కువ చేయకుండా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా చేస్తూ, దాంతోపాటు అభివృద్ధి కూడా ఈరోజు గొంతులేనటువంటి రోడ్డు కాదు, మౌలిక వసతులు కావచ్చు, అన్ని మౌలిక వసతులు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా, ఎన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా గొంతులేనటువంటి రోడ్లు చేసే విషయంలో కావచ్చు. ఇదే కాకుండా పెట్టుబడులదారులకు ఒక భరోసా కల్పించే విధంగా, ఎందుకంటే ఈరోజు ఉద్యోగ అవకాశాలు కావాలన్నా సరే, రాష్ట్రానికి సంపద సృష్టించాలన్నా సరే పెట్టుబడిదారులు రావాలి. ఆ పెట్టుబడిదారుల ద్వారా మనకి సంపద సృష్టించే అవకాశం. అలాగే ఇవన్నీ కూడా అటు సంక్షేమాన్ని, అభివృద్ధిని, అలాగే సంపద సృష్టిని కూడా మూడు కూడా సమపాల్లో తీసుకొని వెళ్తున్నటువంటి పరిపాలన వెళ్తూ సుపరిపాలన అందిస్తుందన్న విషయాన్ని ఈ సభ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు, ఒక రైతు ఫోర్ అని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీన్ని ఎలా చూడవచ్చు? ఏమండి, జనరల్గా ప్రతిపక్ష వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారండి ఒక్కోసారి. కానీ మేము ఏదైతే మాట ఇచ్చామో రైతుకి సంబంధించి అన్నదాత సుఖీభవ అన్నాము, ఎంతమంది రైతులు ఉన్నారో అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే మేము అదే అంటున్నాం, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి చూసుకోవాలి. అది అమౌంట్లో కూడా మేము చెప్తున్నాం గత ప్రభుత్వం కన్నా ఎక్కువగా చేసాం. అయితే కొన్ని ఉన్నాయి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ సరిచేసుకొని సుపరిపాలన వైపే నడుస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పులివెందుల బై ఓటింగ్ రాబోతుందా ఏమన్నా? అంటే సమావేశానికి జగన్మోహన్ రెడ్డి రాకపోతే బై ఎలక్షన్ వచ్చే ఆలోచన ఉందంటే కూడా కొంతమంది చెప్తున్నారు. స్పీకర్ కూడా నిన్న మాట్లాడటం జరిగింది. దీని మీద ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గారు అయినటువంటి, అలాగే వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వరండి. వాళ్ళకి మినిమం సీట్లు వస్తే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ హోదా వస్తుంది. కనుక ఆ నెపంతో ఆయన సభకు రాకుండా ఉండిపోద్దామని ఒక ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే సభలో ఉన్నటువంటి విషయాల మీద ప్రజలకు, ఎందుకంటే సభ అంటే ఒక వేదిక, ఆ వేదిక ద్వారా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను మేము చర్చించాలి, మాట్లాడాలి. ఆ ధైర్యం లేక, ఆ దమ్ము లేక, నాకు హోదా లేదు కనుక ఇవ్వట్లేదు కనుక నేను ఉండిపోతున్నాను. హోదా ఇవ్వడం కాదు, అదే ఇవ్వాలి, ప్రజలు ఇవ్వాలి, అది తీసుకుని కనుక ఆయనకి సభ రావడానికి ఇష్టం లేక ఆయన వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు చట్టం కూడా 60 రోజులు కంటిన్యూస్గా సభకు రాకపోతే ఆయన డిస్క్వాలిఫై చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగానే ఆలోచన చేస్తున్నాం. అందుకనే ప్రజాస్వామ్యం విలువకి, ప్రజా తీర్పుని గౌరవిస్తూ ఆయన రావాలి. ఒక విషయం ప్రతి ఒక్కరు కూడా కల్పించగలరు, ప్రజా తీర్పు దాన్ని చాలా శిరోధార్యం, అది గౌరవించాలి. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని 2019 మా పార్టీకి కేవలం 23 సీట్లు ఇచ్చారు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజల తీర్పును గౌరవిస్తూ సభలో కూర్చుని సభలో ప్రజల యొక్క తరపున వాదన వినిపించారు. మరి మీరు వినిపించరా? మీకు 11 సీట్లు ఇచ్చారు ప్రజలు, అన్ని సీట్లను ఇచ్చారు కాదు, గౌరవివ్వాలి కదా, వెళ్ళాలి కదా, సభలో కూర్చోవాలి కదా. అది పరిణితి చెందినటువంటి నాయకత్వం ఉంటుంది. పరిణితి చెందినటువంటి నాయకత్వం ఏం చేస్తుందంటే సభ నుంచి దూరంగా వెళ్ళిపోవడం ట్రై చేస్తుంది, ప్రజల తీర్పుని అగౌరవపరుస్తూ ఉంటుంది. ఇది గమనించాలని చెప్పి తెలియజేస్తాను.
ఇది అనంతపురం వేదిక ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం ఏదైతే జరుగుతుందో దీన్ని విజయవంతం చేసే విధంగా కూడా కూటమి నేతలందరూ కూడా చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా సూపర్ 6 సూపర్ హిట్తో పాటు సుపరిపాలన అందించే విధంగా ప్రజలకు మేలు చేసే విధంగా కూడా కూటమి సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ ముందుకు వెళ్తుందంటూ కూడా పల్లా శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అనంత